హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇప్పుడు 10D సిరీస్లో మనం 10D 4th క్లాస్లో ఉన్నామన్నమాట. ఇది మన 4వ క్లాసు. ఇందులో ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే చూడండి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. తెలుగు పదాలు, ఇంగ్లీష్ వర్డ్స్, హిందీ శబ్ద్. అంటే ఒకే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, హిందీలో ఏమంటారు అనేది ఇక్కడ నేను క్లియర్గా రాశాను. చూడండి, మొదటిది ప్రకృతి, నేచర్, ప్రకృతి. జవాబు, ఆన్సర్, జవాబ్. సందేశం, మెసేజ్, సందేశ్. సమాధానం, ఆన్సర్, రిప్లై, సమాధానం. శరీరము, బాడీ, శరీర్. కాగితము, పేపర్, కాగజ్. ఇల్లు, హౌస్, ఘర్. గృహము, హోమ్ లేదంటే హౌస్, గృహ. నీరు, వాటర్, పానీ. జలము, వాటర్, జల్. చూసారా, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రెండు పదాలు రిపీట్ అయ్యాయి మనకి. అంటే చూడండి, జవాబు, ఆన్సర్, జవాబు. హిందీలో, తెలుగులో కొన్ని పర్యాయ పదాలు ఉంటాయండి. అంటే ఒకే పదాన్ని 2 లేదా 3 రకాలుగా కూడా పలకచ్చు అన్నమాట. అంటే ఒకే వర్డ్కి 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, వాటిని పర్యాయ పదాలు, పర్యాయ శబ్ద్ అంటారు. హిందీలో అయితే పర్యాయ శబ్ద్, తెలుగులో అయితే పర్యాయ పదాలు అంటారు. అలాంటివన్నీ వచ్చాయి చూడండి. ఇక్కడ జవాబు, ఆన్సర్, జవాబు. చూడండి, సమాధానం, ఆన్సర్ ఆర్ రిప్లై, సమాధానం. చూసారా, ఇక్కడ సేమ్గా ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇలాంటివి సమాధానం, సమాధానం. ఇంగ్లీష్లో అయితే అంతగా మారవండి, ఒక్కొక్కసారి సేమ్గా ఉంటాయి. ఇక చూడండి, నెక్స్ట్ వన్ ఇల్లు, హౌస్, ఘర్. అదేవిధంగా గృహము, హోమ్ లేదా హౌస్, హిందీలో గృహ అంటారండి. నెక్స్ట్ వన్ నీరు, వాటర్, పానీ. జలము, వాటర్, జల్. చూసారా, ఈ 2 రిపీట్ అయ్యాయి. అలాగే ఈ 2 రిపీట్ అయ్యాయి. అలాగే జవాబు, సమాధానం, ఈ 2 రిపీట్ అయ్యాయి. ఈ విధంగా మనకి 3 పదాలు అనేవి రిపీట్ అయ్యాయి అన్నమాట. అంటే అలా కూడా చెప్పచ్చు, ఇలా కూడా చెప్పచ్చు. అంటే సిచ్యువేషన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, సెంటెన్స్ని బట్టి మనం చెప్పచ్చండి. యూజ్ చేసే పదాలు అన్నమాట ఇవి. సో ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. రాయడం, ప్రొనౌన్స్ చేయడం మనకి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఏదైనా కూడా. సో నేర్చుకోండి. బాయ్.